ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు చేర్పులు ఏపీ రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇవాళ వైసీపీ 4వ జాబితా విడుదల కానుంది. 6 పేర్లను వైసీపీ ప్రకటించనుందని తెలుస్తోంది. లిస్టులో ఇంకెన్ని మార్పులు ఉంటాయని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే 60 మంది దాకా ఇన్ఛార్జీలు మార్చిన వైసీపీ అధిష్టానం ఆ సంఖ్యను మరింత పెంచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి లిస్టులో 11 మందిని మార్చగా సెకండ్ లిస్టులో 27 మందిని మార్చారు. మూడో లిస్టులో 21 మంది ఇన్ఛార్జీలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 3 దశల్లో 59 మందికి పైగా వైసీపీ అధినేత జగన్ టికెట్లను ఖరారు చేశారు. అయితే 4వ లిస్టు కాక లాస్ట్ మినిట్ వరకు కూడా చేంజెస్ తప్పవన్న సంకేతాలు ఇస్తుండటం ఇప్పుడు నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. వైసీపీలో మార్పులు చేర్పులపై అసంతృప్త రాగాలు వినిపిస్తున్నా నిరసనలు కంటిన్యూ అవుతున్నా హైకమాండ్ లెక్క చేయడం లేదు. ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటోందని అప్పటి వరకు మరిన్ని మార్పులు ఉంటాయని స్పష్టం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాను కూడా ఈసారి ఎంపీగా పోటీ చేయడం లేదని ప్రకటించారు వైవి. 4వ లిస్టులో ఎవరి పేరు ఉంటుంది, ఎవరి పేరు మాయమవుతుంది అన్నదే నేతలను టెన్షన్ పెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరింత దూకుడుగా ముందుకెళ్తుంది అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు చేర్పులు ఏపీ రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, వైసీపీ 4వ లిస్టు కసరత్తును ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుది దశకు తీసుకొచ్చారు. ఈ రోజు రేపు కూడా మరోసారి 4వ లిస్టు ఫైనలైజ్ చేయడానికి ముఖ్యమంత్రి వరుసగా ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈసారి కొంత ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా మార్పులు చేర్పులతో పాటు మరోపక్క రాయలసీమ ప్రాంతంలో కొన్ని, అట్లాగే నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి పండగ ముగుస్తుంటోనే ఈ రోజు నుంచి మరింతగా ఎమ్మెల్యేలతో వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ మూడు విడతలుగా జాబితాలను ప్రకటించింది. మొత్తం 50 మంది అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మరోపక్క 9 ఎంపీ ఏదైతుందో పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. ఇందులోని 30 మంది ఏదైతే ఉందో 22 మందికి సంబంధించి పూర్తిగా మార్పులు చేర్పులు 22 కొత్త వారిని తీసుకుంటే 30 మంది వరకు కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టే పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా వైసీపీలోని టెన్షన్ వాతావరణం కనబడుతుంది. పార్టీలోని ఎక్కడ మార్పులు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగులను పక్కన పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు తాడేపల్లి వేదిక కూడా లాబింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జితో పాటు ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా వైసీపీ ఒకేసారి ఫోకస్ పెడుతుంది. ప్రధానంగా గుంటూరు సంబంధించి, నంద్యాలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి కూడా అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని సినీ నటుడు ఆలీతో పాటు మరో మైనార్టీ నేతకు సంబంధించి కూడా పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎంపీల స్థానాన్ని మించి దాంతో పాటు నరసరావుపేటకు సంబంధించి ఒక తలనొప్పిగా పార్టీకి మారిందని చెప్పుకోవచ్చు. లావు శ్రీకృష్ణదేవరాయలను ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న అతన్ని గుంటూరు వెళ్లేందుకు ముఖ్యమంత్రి సూచిస్తే ఆయన సస్తమిరా అంటున్న నేపథ్యంలోని ఆయన స్థానంలో బీసీ నేతకు అవకాశం కల్పించారనే దానిపై కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి పల్నాడు జిల్లాకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రితో వరుస భేటీ నిర్వహించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ రోజు రేపు మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ చూసినట్టయితే 4వ జాబితాకు సంబంధించి కసరత్తును స్పీడ్ పెంచింది వైసీపీ. వరుసగా ఎమ్మెల్యేలతో పాటు స్థానికంగా ఉన్న పార్టీ నేతలు, ముఖ్య నేతలతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లోని 4వ జాబితా అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.